ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్లతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. డబ్బుతో చేసేది మాత్రమే ఎప్పుడూ సహాయం కాదు. మనసు ఉండాలే కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతో మందికి సహాయపడవచ్చు. బాధ పెట్టేవాళ్ళు బాగానే ఉంటారు, భరించే వాళ్లే బలైపోతుంటారు. తనకు కష్టాలు వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అంటారు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మన పెద్దల సంపాదన మనకు కలిసొస్తే భోగం, మన సంపాదన మనకు ఉపయోగపడితే అదే యోగం. మనం సంపాదించింది కూడా మనం తినలేకపోతే రోగం. మనం దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మనిషి అవమానాలకు కృంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఉంటేనే విజయం వరించేది. నిన్ను వదులుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు. కాబట్టి మీ ఆలోచనల మీద పట్టు సాధించండి. ఆలోచనే ఆచరణ, ఆచరణే విజయం. ప్రేమలో పడితే కళ్ళ భాష మనసుకు తెలుస్తుంది. ప్రేమ విఫలమైతే మనసు బాధ కళ్ళకు తెలుస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తలచినా తలుచుకోకున్నా మీరు మాత్రం తలుచుకోవడం మానకండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయత మాత్రమే ఉండాలి. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, కరిగిపోతూనే ఉంటుంది. చెడు అనేది చెత్త లాంటిది, ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. కత్తిని ఎంత సున్నితంగా వాడినా దానికి నరకడమే తెలుసు. అలాగే కొందరిని ఎంత ప్రేమించినా మనసు గాయపరచడమే తెలుసు. ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న. గ్యారంటీ లేని జీవితానికి కోపం, అసూయ, అహంకారం ఇవన్నీ ఎందుకు? పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవేమీ రావు మనతో. ఉన్నన్ని రోజులు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా బ్రతుకుదాం. భార్యాభర్తలు కత్తెరలోని 2 భాగాల వంటివారు. అవి అతకబడి వ్యతిరేక దిశల్లో కదిలినా మధ్యకొచ్చే వాటిని కత్తిరించి పారేస్తాయి. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకుంటే మనసు ఉత్తేజపడుతుంది, మరో పనికి కార్యోన్ముఖుడిని చేస్తుంది. తాను కష్టాల సముద్రంలో మునిగిపోతున్నా తన వారిని సుఖాల తీరానికి చేర్చడానికి ప్రయత్నించేవాడే నిజమైన స్నేహితుడు. వంట పాత్ర బాగున్నంత మాత్రాన వంట రుచిగా ఉండాలని లేదు. రూపం అందంగా ఉన్నంత మాత్రాన గుణం మంచిదవ్వాలని లేదు. నీ వయస్సు నువ్వు ప్రేమలో పడకుండా ఆపలేకపోవచ్చు, కానీ ప్రేమలో పడడం వల్ల నీ వయసు ఆగిపోవచ్చు. విజయం సాధించడానికి తెలివితేటలు, శ్రమ మాత్రమే చాలవు, నేర్పరితనం కూడా అవసరం. మట్టి కలిపితే ఇటుకగా మారింది, ఇటుకలన్నీ కలిస్తే గోడలా మారింది, గోడలన్నీ కలిస్తే భవనంలా మారింది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. బంధం పక్షి లాంటిది. గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది, వదులుగా పట్టుకుంటే ఎగిరిపోతుంది, జాగ్రత్తగా పట్టుకుంటే నిలిచిపోతుంది. అసలైన మగాడు చాలా అందంగా ఉన్న అమ్మాయిని ప్రేమించడు. ఎవరైతే తన జీవితాన్ని అందంగా మారుస్తారో ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు.